ఇళ్లలోకి చేరకుండా ఉంటే అవి కూడా నేను 2 రోజులలో ఖచ్చితంగా అవి చేపిస్తా అని చెప్పేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో పారిశుద్ధ లోపం, డ్రైనేజీలలో మురుగు పేరుకుపోవడం మూలంగా ఈగలు, దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని, గ్రామంలో పలుచోట్ల బోరు మోటార్లు చెడిపోయి మరమ్మతులు లేక ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు వీధి దీపాలు వెలగకపోవడం లాంటి సమస్యలను ఏటీవీ స్థానిక మండల్ పరిషత్ అధికారి ఏ లక్ష్మయ్య దృష్టికి తీసుకువెళ్లగా లక్ష్మయ్య సానుకూలంగా స్పందించి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికుల కొరత కారణంగా పనులు కాస్త నెమ్మదిగా నడుస్తున్నాయని, నిధుల కొరత మూలంగా వీధి దీపాలు మార్చలేని స్థితిలో ఉన్నామని, అయినను వీలైనంత మేరకు తొందరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఓకే, కోటపల్లి గ్రామ పంచాయతీలో మనకు పారిశుద్ధ్యం మీద కొన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్యం కొంచెం చక్కగా లేదని నేను గమనించడం జరిగింది. అది ఒక 2 రోజులలో నేను పారిశుద్ధ్యం కానీ, తర్వాత మనకు సెంట్రల్ లైటింగ్, వాడలలో లైటింగ్ ఏమున్నా కూడా ఎక్కడైనా డ్యామేజ్ అయినా కూడా అవి తర్వాత కాలువల పూడిక కూడా ఎక్కడ పూడిక పోయి ఉన్నా కూడా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అవి కూడా పూడిక తీపిచ్చే ప్రయత్నం చేస్తున్నా. తర్వాత ప్రజలకు స్వచ్ఛమైన అంటే తాగునీరు అందించేందుకు కూడా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. ఎక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉండి నీళ్లు ఇళ్లలోకి చేరకుండా ఉంటే అవి కూడా నేను 2 రోజులలో ఖచ్చితంగా అవి చేపిస్తా అని చెప్పేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ మాట ఇస్తున్నాను.